హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సండే రోజు బ్లాగ్ అండి ఇది. మార్నింగ్ సొరకాయ తోటి తప్పలేంట్లు చేద్దామని మా బాబుకి సొరకాయ ఇచ్చా తురుము పట్టరా అని. మా బాబు సొరకాయ తురుము పట్టించాడు. దాంట్లో కావాల్సినవన్నీ చూడండి. సొరకాయ తురుము పట్టరా అంటే మా వాడు వేలి మీద కొంచెం తోలు కూడా లేసింది. నాకు బాధ అనిపించింది. అన్నిట్లో వేలు పెట్టి దూరతాడు. నేను చేస్తా అని మిక్సీ చేస్తున్నా. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ కలిపేసి మిక్సీ చేసేసి బియ్య పిండిలో కలిపేసేసి, మా పిల్లలు హాస్టల్లో ఫుడ్ తిని నోరుకు తుప్పు పట్టుంటుంది. నోరుకు తుప్పు వదిలేయాలని చెప్పి రోజుకో వెరైటీ చేస్తాను. కానీ వీడియోలు తీయటం మర్చిపోతున్నాను. ఇందులో పచ్చెనపప్పు, ఆనియన్ ఒకటి కట్ చేసి వేసి పిండంతా కలిపేసి ఇలా తప్పలేంట్లాగా ప్రెస్ చేసేసి నూనెలో డీప్ ఫ్రై చేయటమే. మా పిల్లల కోసం రోజుకో వెరైటీ చేస్తూ ఉంటాను. సండే మార్నింగ్ ఇది. తప్పలేంట్లు చేసేసిన తర్వాత మా బాబు సండే కదా, మా హస్బెండ్ నాన్ వెజ్ తీసుకొని వచ్చారండి. మా పిల్లలు చికెన్ ఇష్టంగా తింటారు. నేనైతే మటన్ తింటాను. మా పిల్లల కోసం, మా బాబుకి కొబ్బరి పాలు తోటి పలావ్ అంటే చాలా ఇష్టము. అందుకని కొబ్బరి ఇంట్లో పగలగొట్టి పాలు తీసి మిక్సీ పట్టేసి కొబ్బరి ముక్కల్ని పాలు తీసి పలావ్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుకి ఇష్టం అని చెప్పి సండే స్పెషల్ మా ఇంట్లో అది. ఇంకా కొబ్బరి పాలతోటి పలావ్ రెడీ అయింది. మూత తీయగానే పొగలు వస్తున్నాయి. పలావ్ అయిపోగానే బయట క్లైమేట్ కూల్ అయిపోయి వాన స్టార్ట్ అయింది. చల్లని ఈ క్లైమేట్లో కొబ్బరి పాలు పలావ్, చికెన్ కర్రీ. క్లైమేట్ కూల్ అయిపోయి చల్లగా ఉంది వాతావరణం. పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడు పలావ్ తినాలి. క్లైమేట్కి, ఈ వెదర్కి, ఈ కూల్కి హాట్ పలావ్. ఇంకా అందరం కూర్చొని ఈ పలావ్ని ఒక పట్టు పట్టేసాం. మా పిల్లలు వస్తే రోజుకో వెరైటీ చేస్తూ ఉంటాను. నాకు ఎంత బిజీగా ఉన్నా నేను పార్లర్లో. ఇంకా చేసి తిన్న తర్వాత ఈవినింగ్ చేనుకి వెళ్ళామండి. పొలంలో మా హస్బెండ్ ట్రాక్టర్ కొట్టియాలని చెప్పి చేలో తిరుగుతుంటే పక్కన చేనుకి కొంచెం దూరంలో ట్రాక్టర్ కొడుతున్నారు. నేను చూసి మా హస్బెండ్ తోటి అక్కడ కొడుతున్నారు. కాల్ చేస్తే ఈరోజు కుదరదులే కదా, చాలామందికి చెప్పాము, రేపు వచ్చి కొడతాము అన్నారు. ఇంకా పక్కనే ఉన్నారు, ఒకసారి ఇలా మాట్లాడద్దామని వాళ్ళ చేనుకి వచ్చాను. ఇది వాళ్ళ చేలో చిక్కుడు అండి. మాకంటే 1 month ముందే వేశారు. బాగా వచ్చింది. మధ్యలో మామిడి చెట్లు పెట్టారు వీళ్ళు. ఇంకా పైర్లు వేస్తున్నారు. ఇంకా ఈ ట్రాక్టర్ ఈ రాధన్నతో మాట్లాడడానికి వచ్చాం. నిన్న చెప్పాల్సింది కలాదర్, మేము చాలామందికి చెప్పాను. ఈరోజు ఈవినింగ్ దాకా పని ఉంటుంది. నువ్వు నిన్న ఒక మాట అని ఉంటే నీకు చేసేవాడిని కదా అంటే, వానపడి 4 రోజులు బురదగా ఉంది, ఈరోజు కారింది అన్న అంటే, అవును కలాదర్, నేను మరి అందరికి మాట ఇచ్చేసాను, రేపు పొద్దున్న వచ్చి కొట్టేస్తాలే అని అన్న చెప్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో తీసిన 4 daysకి ఇది అప్లోడ్ పెడుతున్నా. ఈ 3 days నుంచి కుండపోత వర్షాలండి. నైట్ అయితే చాలు తుఫాన్ల వానపడి ఇప్పటికి కొట్టిలేదు. ఇది 1 week వీడియో. వీళ్ళ చిక్కుడు బాగుంది. ఇంకా మా హస్బెండ్ ఆయన అంటున్నారు రేపు వచ్చి ఖచ్చితంగా కొడతానని. ఈవినింగ్ ఏమైనా కుదిరిద్దా అన్న అంటే, లేదు కలాదర్, చాలామందికి మాట ఇచ్చాను, చాలా ఎకరాలు ఉన్నాయి కొట్టాల్సింది, ఒక్క మాట ఈవినింగ్ కాల్ చేయొచ్చు కదా, పొద్దున్నే వచ్చి నీకే కొడతా రేపు మార్నింగ్ అంటున్నారు. ఇంకా ట్రాక్టర్ వెనక ఉన్నాయిందేనండి ఈ చేను. ఈ చిక్కుడు బాగా వచ్చింది వీళ్ళ పైరు. ఏం మందులు కొట్టారని ఇక్కడ బాటిల్స్ ఉంటే మా హస్బెండ్ ఫోటో తీయమంటే నా టాలెంట్ చూపించి నేను వీడియో తీస్తున్నా. ఇంకా మా చేనుకి వచ్చేసాం. మా చేనుకి వచ్చిన తర్వాత నేను 2 days బ్యాక్ మా చేను పక్కన వాళ్ళు మిరప వేసుకుంటున్నాం. వాటర్ సరిపోలేదు కదా, కొంచెం ఈ బోర్లో వాటర్ అంటే, ఓకే అన్న తీసుకోండి అని మా హస్బెండ్ ఇచ్చారు. ఇంకా వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఇంకా పైపుతోటి, ఇదిగోండి మా పైపులతోటి వాళ్ళ చేలోకి నీళ్లు పట్టుకున్నారు. పక్క చేనే ఆనుకొని, మా కంచెన ఆనుకొని ఉంటుంది. ఒకరోజు నీళ్ళు అడిగారు. మా చిక్కుడు అంత సరిగా లేదు.
ఇదిగోండి కనెక్షన్ తీసి మా హస్బెండ్ ఇంకా వాళ్ళ పని అయిపోయింది కదా అని కనెక్షన్ తీసేసి ఇదిగోండి పక్క చేలోకి అలా పైపులు వేసుకున్నారు. వాళ్ళు నీళ్ళు పట్టుకొని మిరపను నాటేశారు. అరటి చెట్లు మధ్యలో మిరప నాటారు. ఇంకా ట్రాక్టర్ రేపు మార్నింగ్ వస్తే ఇవన్నీ పైపులు ఏమన్నా ఇబ్బంది ఇరుగుతాయేమో అని చెప్పి మా హస్బెండ్ పైపులు తీసి గట్టుకేస్తున్నారు. ఆ పైపులు తీసేసిన తర్వాత ఆ డ్రిప్కి పైపుకి డమ్మీలు బిగించేస్తున్నారు. డమ్మీ బిగించేసి పైపులు మళ్ళీ ఇంకొన్ని అడ్డంగా ఉన్నాయి, ట్రాక్టర్ చెప్తే తొక్కుతాయి కదా అని చెప్పి మా హస్బెండ్ తీయమంటే నేను తీస్తున్నాను. ఈ గట్టుకు వేసేసిన. ఈ లోపల ఒక స్తంభం ఇక్కడ ఒరిగిందండి, గాలి వానలకి ఒరిగింది. మళ్ళీ డ్రిప్పుల మీద పడి డ్రిప్ పైపులు పగులుతాయేమోని నేనే మా హస్బెండ్కి ఇప్పుడు ఏమీ లేదు కదా ఎలాగా అంటే ఇక్కడ రాయన్న పెట్టు పైపుల మీద వచ్చి పడతాయి. ఇదిగోండి ఆ స్తంభానికి ఒక రాయి సపోర్ట్గా పెట్టి మళ్ళీ ఇక్కడ ఒక స్తంభం అలాగే కనిపిస్తుంది. అన్నీ అలా బాతేసిన తర్వాత చేతులు కట్టుకొని పొగాకులో చాలా నష్టం వచ్చిందండి. అసలు 2 లక్షలు పెట్టి మా హస్బెండ్ పొగాకు 18 సంవత్సరాలు కట్టిన ఎల్ఐసి డబ్బులు తెచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు బాధపడుతున్నాడు. మా హస్బెండ్కి ఏంటో ఎల్ఐసి డబ్బులు వచ్చుబాటురావు. ఎందుకంటే ఒకసారి మా 4వ తోడుకోడలు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది. 2 months తర్వాత చనిపోతే వాళ్ళు బాడీకి 2 lakhs అప్పు ఉంది, ఈ బాడీ ఆ డబ్బులు కట్టి తీసుకెళ్ళమన్నారు. మా హస్బెండ్ ఏమో ఎల్ఐసిలో లోన్ పెట్టి 2 లక్షలు శవానికి కట్టారు. తినక కట్టిన ఎల్ఐసి డబ్బులు ఇలా అయిపోతున్నాయని బాధ. ఒక ఎల్ఐసి ఏమో మా తోడుకోడలకు అలా కట్టి దాన్ని అలా డ్రాప్ చేసేసారు. ఇప్పుడు మెచ్యూర్ అయ్యి ఇంకొక ఎల్ఐసి వచ్చిందంటే ఈ పొగాకు మీద పెడితే ఇది మొత్తం లాస్ వచ్చిందండి, 2 lakhs. పిల్లల ఫీజుల కోసం అన్నా పనికొచ్చేవి పొలాల మీద పెట్టి ఇప్పుడు మా హస్బెండ్ బాధపడుతున్నారు. అందుకే లోన్లీగా ఉండి ఆ పొలం చూసి బాధపడతారని మా హస్బెండ్కి ఎప్పుడు నేను తోడు వెళ్తూ ఉంటా. ఏం కాదులే, దాని మీద పోతే దీని మీద వస్తుంది, ఏం కాదులే అని, ఏదన్నా అయితే నేను చూసుకుంటాలే అని సపోర్ట్ ఇస్తాను మా హస్బెండ్కి ఎప్పుడైనా సరే. నేను ఇంకా చేతులు అవి కడుక్కొని ఇంకా పూల చెట్లల్లో అలా తిరిగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్.